హలో అందరికీ, ఇవాళ మనం హెల్దీగా ఓట్స్తో దోశ ఎలా వేసుకోవాలో చూద్దాము. ముందుగా 1.5 కప్పు రోల్డ్ ఓట్స్ని మిక్సీ జార్లోకి తీసుకుని ఫైన్ పౌడర్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ అయిన పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని ఇందులోకి 2 స్పూన్ల బియ్యం పిండి, 2 స్పూన్ల సూజీ రవ్వ, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని 2 గరిటెల పెరుగు కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇందులోకి సరిపడా నీళ్లు పోసుకుని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న బ్యాటర్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టుకుంటే మనకి దోశలు స్మూత్గా వస్తాయి. ఈ సమయంలో మనకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ సన్నగా చాప్ చేసుకుని ఈ బ్యాటర్లోకి వేసుకుందాము. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లము, క్యాప్సికమ్ ముక్కలు, కొత్తిమీర, క్యారెట్ తురుము వేసుకొని బాగా కలుపుకుందాము. ఇప్పుడు మనకేమన్నా పిండి తిక్కుగా అనిపిస్తే కొంచెం నీరు పోసుకొని దోశ బ్యాటర్ లాగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకుందాము. ఓట్స్లో ఫైబర్ శాతం ఎక్కువ ఉండటం వలన వెయిట్ లాస్కి, డైజెషన్కి హెల్ప్ అవుతుంది. ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఈ బ్యాటర్ని వీడియోలో చూపిస్తున్న విధంగా దోశలాగా వేసుకుందాము. ఇలా వేసుకున్న దోశని 2 సైడ్స్ 2 మినిట్స్ కుక్ చేసుకుంటే ఎంతో హెల్దీ ఓట్స్ దోశ రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.